జాగ్రత్తగా మీరు ఆలకించండి. పౌరపు బలి అర్పణలో మూడవ భాగం గురించి మీతో పంచుకుంటున్నాను. మూడవ భాగము ఏమిటంటే, బలిపీఠము దగ్గరికి తీసుకురాబడిన పావురము. అది మలముతో కూడిన ఆ పొట్ట వంటి ఆ అవయవాన్ని తీసి పారవేయాలి. మలము అంటే లోపల నుండి వచ్చే విసర్జన పదార్థము. అది బయటికి రాకపోతే లోపలంతా నాశనం చేస్తుంది. అది బయటికొస్తేనే శరీరానికి ఆరోగ్యం. ఆ మలినమైనవి, మలముతో కూడినవి తీసి పారవేయమని పౌరపు బలి అర్పణలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు మన జీవితాన్ని ప్రభుకి అర్పణగా అర్పిస్తున్నటువంటి మనం, దేవునికై సమర్పించుకుంటున్నటువంటి మనం, లోపల మలినమైనవి తీసి పారవేయాలి. కొన్ని లోపలి నుండే బయటికి వస్తాయట. మనం చూసిన ఈ రిఫరెన్స్‌లో మార్కు సువార్త 7:20 నుండి మనం చదువుకున్న మాటలో, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. ఇది లోపల నుండి బయటికొస్తది. ఇది గనక బయటికి వెళ్ళకపోతే, ఇప్పుడు లోపల ఖచ్చితంగా మనిషి అన్నాక ఇవి కలుగుతాయి. నువ్వు దాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు అర్పణకై పనికిరావు. అక్కడ కొన్ని లక్షణాలు చెప్పారు. మనకందరికీ తెలిసినవే. కానీ ఒకసారి మనం పరిశీలిద్దాం. లోపలి నుండి అనగా మనిషి హృదయములో నుండి మలినమైనవి ఏమిటట? ఒకటి, అందరూ జారత్వం, చూడండి. ఒకటి మొదటిగా చెప్పినదేంటి? లోపల నుండి అనగా జారత్వం, దురాలోచనలు. మొదటిగా దురాలోచనలు. ఏ ఆలోచనలు? దురాలు, దురాలోచనలు. నిజం చెప్పాలంటే మనకు తెలియకుండా మనుషులుగా ఉన్నాం కాబట్టి మన మనస్సులో దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు అనవసరంగా, దురాలోచనలు అంటే ఒక మాటలో చెప్పాలంటే దుష్టునికి సంబంధించిన ఆలోచనలు. ఈరోజు మనిషి ఆలోచనలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక మాట నోటికొచ్చినట్లు మాట్లాడాలంటే మనిషికి భయం. ఎందుకంటే ఆ మాటలు ఇంకొక మనిషి వింటాడు కాబట్టి, అమ్మో! ఈ మనిషి వింటాడేమో, నన్ను చెడ్డవాడనుకుంటాడు, ఈ మాట మాట్లాడకూడదని అదుపుంటది. ఒక పని చేయాలంటే, అమ్మో! ఈ పని చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో అని ఒక అదుపుంటది. కానీ ఇంకొకరికి తెలియని మన లోపల జరిగే పాపం ఆలోచనలు. ఇప్పుడు ఎంత పనికిమాలినతనంగా ఆలోచించామనేది మనకి, ఆ భగవంతునికే తెలుసు తప్ప, ఇక ఎవరికీ తెలీదు గాబట్టి, మనిషి ఆలోచనకి ఓ హద్దు, అదుపు లేకుండా పోతుంది. మనిషి అనుకుంటున్నాడు, నేనెలా ఆలోచిస్తే ఏమైంది? నాకు నచ్చినట్లు నేను ఆలోచిస్తా. నాకిష్టమైనట్లు నేను ఆలోచిస్తాననుకుంటున్నారు. నీ ఆలోచనలు జాగ్రత్తగా లేకపోతే, ఒకటి, ఆలోచనే కొన్ని రోజులకి చేయాలనిపిస్తుంది. ఆ చేయాలనిపించిన పనే కొన్ని రోజులకి ప్రవర్తనగా మారుతుంది. ప్రవర్తనగా మారిందే అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారిందే జీవన విధానంలోకి చేరుతుంది. అదే జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. మనిషి ఏది ఆలోచిస్తాడో అదే చేయాలనిపిస్తుంది. ఈరోజు మనిషి ఆలోచనలకు హద్దు, అదుపు లేకుండా పోతుంది. చెడు ఆలోచనలొచ్చినప్పుడు, దురాలోచనలొచ్చినప్పుడు నీవు దాన్ని తీసి పారవేయి. అసలు నాకే చెడు ఆలోచన రాలేదు అంటే సాతాను గాడే బెత్తరపోతాడు. వామ్మో! వీడేంటి ఇలా ఉన్నాడని. ఖచ్చితంగా మనిషి అన్నాక చెడు ఆలోచనలొస్తాయి. ఏం చేయాలి వచ్చినప్పుడు? వచ్చాయి కదా అని చెప్పి కూర్చోకూడదు. ఒక భక్తుడు ఒక మాట అంటాడు. నా తల మీద పక్షులు ఎగురుతూ ఉంటే నేను ఎగరనీయకుండా అయితే చేయలేను గానీ, నా తల మీద గూడు కట్టనీయకుండా చేస్తానన్నాడు. దాని అర్థం ఏమిటంటే, పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు పనికిమాలిన తలంపులొచ్చాయి. వచ్చాయని వాటిని ఆలోచిస్తూ కూర్చోకూడదు. వెంటనే మన మైండ్‌ని అటువైపు పోనీకుండా యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అనుకుంటూ ఆలోచనలను పక్క త్రోవ పట్టించాలి. పక్క త్రోవ పట్టి, ఇప్పుడు ఒక సినిమాల ఆలోచనలొస్తున్నాయి. పనికిమాలిన ఆలోచనలొస్తున్నాయి. బూతు బొమ్మల ఆలోచనలొస్తున్నప్పుడు ఏం జేయాలా? వాటిని ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనం వెంటనే వేరొక ఆలోచనలోకి మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అలా గనక కంట్రోల్ చేసుకోవడంలో మనము విఫలమయ్యామంటే, మలినమైన నీ ఆలోచనలే ఇప్పుడు విసర్జించేది బయటికెళ్ళకపోతే శరీరానికి ఎంత కలుషితమో,
దేవుని దగ్గరకు అర్పణగా అర్పించుకోవడానికి వస్తున్న మన జీవితంలో కూడా విడిచిపెట్టవలసిన దురాలోచనలు గనక మనలోనే పెట్టుకున్నామంటే మన జీవితాలు శపించబడతాయి. జాగ్రత్త. నీ ఆలోచనలకు అదుపు ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? దురాలోచనలు. జాగ్రత్త. ఏవి పడితే అవి ఆలోచనలు. ఆలోచించొచ్చా లేదా అని తెలీదు. క్రమము లేదు. అక్రమములో బ్రతుకుతున్నాం. అజ్ఞానములో బ్రతుకుతున్నాం. నీ ఆలోచనలు గనుక సరైనదిగా ఉండకపోతే, నీ ఆలోచనలు గనుక సరిగ్గా లేకపోతే జాగ్రత్త. అది మలినమైనది. మలము లాంటిది. విసర్జించాలి. వద్దనుకున్నా వస్తాయండి. మనుషులం కదా! వాటిని మనుషులు గదండీ! పాపం చేస్తారనట్లేదు. మనుషులు కాబట్టి ఆలోచన వస్తది. హద్దు, అదుపులు పెట్టుకోవాలి. అది నా శక్తి సరిపోదు. దేవుని ఆత్మ సహాయముతో మనం ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? లోపల నుండి వచ్చేదేంటి ఇంకా? మలము. దురాలోచన తర్వాత లోపలి జాగ్రత్త. నుండి జారత్వం. జారత్వం అంటే వివాహం కాకమునుపే ఒక వ్యక్తి వ్యభిచార కార్యక్రమాల్లో పాల్గొంటే దాన్ని జారత్వము అంటారు. ఈ రోజున యవనస్తులకి ఈ విషయములో హద్దు, అదుపు లేకుండా పోతుంది. కొంతమంది ఏమంటున్నారంటే, బ్రదర్ నేను ఈ అమ్మాయిని నా ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటాను. అందుకే మేమిద్దరం ఇప్పుడు కలిసి తిరుగుతున్నాం అంటారు. అది కూడా పాపమే. వివాహము అయ్యి ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట, సంఘము ఎదుట, కుటుంబం ఎదుట వారిద్దరూ ఎప్పుడు భార్యాభర్తలుగా వారిద్దరూ ప్రమాణం చేస్తారో అప్పుడే వారు భార్యాభర్తలు. ఆ పెళ్లి అయ్యే గంట ముందు కూడా వారిద్దరు వేరు వేరే. ఆ గంట ముందైన ఆ వ్యక్తి వారి మీద చేసిన అది పాపము కిందే వస్తుంది. మేము చేసుకుంటాంగా బ్రదర్. తప్పు. వివాహం అయిన తర్వాతే భార్యాభర్తలు. ఈరోజు వివాహం కాకమునుపే భార్యాభర్తల్లాగా తిరుగుతున్నారు. వివాహం కాకముందే కలిసి ఉంటున్నారు. వివాహం కాకమునుపే వాళ్ళకొక హద్దు, అదుపు లేకుండా పోతుంది. ఒకటే చెబుతున్నా, ఇప్పటి వరకు మీరు అలాంటి కార్యక్రమాల్లో యవనస్తులైన వారు పాల్గొంటే ఇక ముందు అలాంటి పాపపు పని చేయొద్దు. జారత్వము బహు డేంజర్. ఈరోజు యవ్వన పిల్లలకు అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా చెల్లెలకు, అక్కలకు, కొంతమంది ఆడపిల్లలకు అర్థం కావట్లేదు. అది మహాశాపం, మహాపాపం. జారత్వపు ఆలోచనలు మనిషిని ఎంతో దిగజారేటట్లు చేస్తాయి. అందుకే జారత్వమును విసర్జించండి. మీలో జారత్వం ఉన్నదని వదంతుంది. అది ప్రక్కన పెట్టండి అని చెప్పి కొరింథీ పత్రికలో కూడా పౌలు గారు బ్రతిమలాడుకుంటాడు. ఎందుకంటే జారత్వం శాపం. యవనస్తులారా, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. వాక్యములో పౌలు గారు క్లారిటీగా రాస్తారు. మీరు ఎవరైనా హద్దు, అదుపుల్లో లేకపోతే పెళ్లి చేసుకోండి. అతడు కామతప్తుడై బ్రతుకుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు అని వాక్యంలో అంత స్పష్టంగా దేవుడు చెప్పాడు. తొందరపడొద్దు. జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. ఈరోజు కల్చర్ అని చుట్టుప్రక్కల ఉన్న వాతావరణం అని యవన పిల్లలు దారి తప్పుతున్నారు. తల్లులారా, మీ పిల్లలను దారి తప్పనివ్వద్దు. అది మహాపాపం, మహాశాపం. ఒకటి గుర్తుపెట్టుకోండి. యవన స్త్రీలైనా, యవన పురుషులైనా, నీ శరీరం మీద చెయ్యి వేసే అధికారం నీకు భర్తకు తప్ప, లేదా నీ భార్యకు తప్ప మరొక వ్యక్తికి అధికారం ఉండకూడదు. అది దేవుని నిర్ణయం. 3 అక్కడ ఏమని రాయబడింది చూడండి. 2 దొంగతనం. జారత్వం. ఇవన్నీ మన లోపల ఇప్పుడు దొంగతనం. జారత్వం గూడా లోపల వస్తుందా? వస్తుంది. యవనస్తులు కాబట్టి వారి శరీరంలో కౌమార దశలో వారికుండేటువంటి మార్పులు గాబట్టి ఖచ్చితంగా పాపం చేయాలనేటువంటి తలంపులు వస్తాయి. జారత్వం చేయాలని అనిపిస్తుంది. కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ లేకపోతే జీవితమే కంట్రోల్ తప్పుతుంది. అందుకని మనం వాటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తతో ఆలోచనలొచ్చే విసర్జించడమే తప్ప మనం వాటికి అవకాశం ఇవ్వకూడదు. 3 దొంగతనములు. ఏమిటది? దొంగతనం. దొంగతనములు. దొంగతనమా? మేమెప్పుడూ చెయ్యం బ్రదర్. అనవసరం అంటారు కానీ, దొంగతనము అంటే మనది కానిది ఆశించడమే, మనది కానిది కావాలనుకోవడమే దొంగతనం. ఈరోజు మనందరం కూడా దొంగలైపోతున్నాం. మనము దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. దేవుని సొమ్మును దొంగలిస్తున్నాం.
ఇంకా చెప్పాలంటే మనము వేరొకరి వస్తువులను ఆశపడుతున్నాం, కావాలని కోరుకుంటున్నాం, దొంగలుగా మారిపోతున్నాం. హృదయానికి ఓ హద్దు అదుపు ఉండదు ఆశలలో. మనకి ఏది అనిపిస్తే అది దొంగలించాలి అనేటువంటి మనసుతో, అంటే ఉదాహరణకు నాకు అది కావాలనుకోండి, అది కావాలి ఇది కావాలని ఆశపడుతూ ఉంటారు. మన హృదయాన్ని అదుపులో పెట్టుకోపోతే మనము దొంగలతో సమానం. దొంగలతో సమానం. దొంగతనం అంటే మనది కానిది కోరుకోవడమే. నీ హృదయం అలాగా ఏదైనా కోరుకుంటుందా? అది కోరుకుంటే దొంగతనమే అవుతుంది. కాబట్టి దొంగల్లాగా మనం బ్రతకూడదు. అది లోపలొస్తుంది, దాన్ని విసర్జించాలి. నెక్స్ట్, నరహత్య. మనిషి అనుకుంటాడు నరహత్య అంటే ఒక మనిషిని కత్తితో పొడవడమే నరహత్య, ఒక మనిషిని చంపేయడమే నరహత్య అనుకుంటారు. కానీ నీ మాటల ద్వారా ఎవరైనా గాయపడితే, అనవసరంగా కన్నీరు పెడితే అది నరహత్యతో సమానం. ఈరోజు మనిషి దయాగుణం లేని వ్యక్తిగా మారిపోతున్నాడండి. ఎంత కఠినంగా ఉంటున్నాడంటే, ఇంకొక మనిషి ఈ మనిషి వల్ల బాధపడుతున్నాడని తెలిసి కూడా ఈ మనిషి ఏముందిలే అన్నట్లు మారిపోతున్నాడు. ఒకటే చెప్తున్నానమ్మా, మనం ఒక వ్యక్తిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఆ వ్యక్తిని బాధ పెడితే నరహత్య చేసినట్లే. నరహత్య చేసి శాపాన్ని కొని తెచ్చుకోవద్దమ్మా. నరహత్య చేసి నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. నరహత్య చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నరహత్య చేయడం అంటే అనవసరంగా వ్యక్తిని వేడిపించొద్దు, విధవరాళ్ళను వేడిపించొద్దు, తండ్రి లేని పిల్లల్ని ఏడిపించొద్దు. అది మనకు మేలు కాదు. అర్థమవుతుందా? అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి నరహత్య మనము చేయని వారిగా ఉండి, ఇవి లోపల నుండి వచ్చాయి. తర్వాత వ్యభిచారం, తర్వాత లోభములు. లోభములు అంటే పిసినారితనంగా, లోభిగా బ్రతకటం. తర్వాత చెడుతనములు. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా? వివరించాలని ఉంది, సమయం లేదు. కృత్రిమము, ఇది చెప్పండి నాకు. కృత్రిమం అంటే ఏంటి? లోపల నుండి వస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుందని దేవుడు చెప్పిన వాటిలో కృత్రిమము అని కూడా ఉంది. ఆ కృత్రిమం అంటే ఏంటి? లోపలే కుమిలిపోవటము అమ్మ, శరీరములు. మన అమ్మ, యొక్క మన యొక్క మనసులో ఉన్న కృత్రిమము. చెడ్డవి అది కృత్రిమంగా మారటం. అమ్మ, వాస్తవంగా కృత్రిమం అనే మాటకు అర్థం లేని వాటిని కాదు చెప్పడం. ఆర్టిఫిషియల్. ఆ, ఎవరు ఎవరు కరెక్ట్ చేసుకుంటాం. ఎవరు కరెక్ట్ వర్డ్ వాడారు? ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్. కృత్రిమం అంటే ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? లేనిది లేనిది ఉన్నట్టుగా ముద్దగా చెప్పడం. లేనిది ఉన్నట్లుగా, ఆర్టిఫిషియల్ గా అది ఫీల్ అయితే దాన్ని కృత్రిమం అంటారు. అక్కడ ఉండదు, కానీ ఉన్నట్లుగా ఫీల్ అవుతాం అన్నమాట. ఇప్పుడు లోపలి నుండి వచ్చేటువంటి ఆ పాపాలలో ఇది కూడా చెప్పారు అంటే, ఇది కూడా ఆ పాపంలో ఒకటనే కదా. ఒకటేనే కదా. ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మన జీవితంలో కూడా మనం కృత్రిమంగా, అంటే ఆహ్, లేనిది ఉన్నట్లుగా కొన్ని ఫీల్ అవుతా ఉంటాం. వాటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్టిఫిషియల్‌గా ఈరోజు మనిషి అన్నీ ఆర్టిఫిషియల్‌గా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌తో బతుకుతూ ఉన్నాడు. నాకిది గావాలి, ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, అట్టే జరగాలి, ఇట్టే జరగాలి. అలాంటి కృత్రిమమైనటువంటి వాటి మీద, అంటే లేనిది ఉన్నట్లుగా ఊహలలో నువ్వు బ్రతకూడదు. ఆర్టిఫిషియల్‌గా నువ్వు బ్రతకూడదు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి ఈరోజు నిజమైన మనిషి కనిపించడం తక్కువైపోతుందండి. యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ మనిషి విశ్వరూపం ఏంటని అర్థం కావట్లేదు. కృత్రిమంగా బ్రతుకుతున్నాడు. యథార్థంగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. యాక్షన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లలు యాక్షన్ చేసేవారిగా కాదు, కృత్రిమంగా బ్రతికేటువంటి వారు కాదు, నిజముగా బ్రతికేవారు కావాలి. అమ్మ, ఒకటే చెప్తున్నా, ఎవరేమనుకున్నా పర్లా, నువ్వు నీలాగుండు. నువ్వు నీల వల్లే బ్రతుకు. నీవెలా ఉంటావో, నువ్వు లోపల ఎలా ఉంటావో బయట అలానే ఉండాలి. కొంతమంది ఏంటంటే చర్చిలో ఒక రకంగా ఉంటారు, ఇంట్లో ఒక రకంగా ఉంటారు, వాళ్ళు పనిచేసే చోట ఒక రకంగా ఉంటారు. వద్దు, అలా ఉండొద్దు. నువ్వు నీలాగానే ఉండు. ఆర్టిఫిషియల్‌గా బ్రతకొద్దు. ఫేక్ స్మైల్‌తో బ్రతకొద్దు. నువ్వు నీలా ఉండు. అది కూడా పాపం ఈరోజు మనిషి ఏం చెప్తారంటే, కృత్రిమంగా బ్రతుకు, ఏదో యాక్షన్ చెయి. వద్దొద్దు. ఎందుకు యాక్షన్ చేయాలి? ఎన్నాళ్ళు యాక్షన్ చేస్తారు?
జీవితాంతం యాక్షన్ చేయలేరు కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నా కళ్ళు కప్పుతారేమో, లేదా ఇంకొకరు కళ్ళు కప్పుతారేమో, నా ప్రభు కళ్ళు కప్పలేరు కదా. కృత్రిమంగా వద్దు, నువ్వు నీలా ఉండు చాలంతే. అంతకంటే గొప్ప దీవెన ఇంకొకటి లేదు. తరువాత ఇంకొకటి, వీటిని కామ కృత్రిమం గురించి ప్రభు చిత్తమైతే ఇంకోసారి క్లారిటీగా వివరిస్తాను. ఇది కామ ఎందుకు దేవుడు వీటిల్లో జాయిన్ చేశాడో మనం తర్వాత కామ కామ వికారం. కామ వికారం. నిజం చెప్పాలంటే మనిషి లోపల బయలుదేరే ఒక శరీర ఇచ్చ కామం. నాకు లేదు బ్రదర్ అనడానికి ఉండదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ కామము అనేటువంటిది ఉంటది. దానికి దేవుడు సహజమైన పద్ధతి పెట్టాడు. కానీ ఈ రోజుల్లో దాన్ని కంట్రోల్ చేసుకోక వికారమైన పనులు చేయడానికి మనస్సు ముందుకు నెడుతుంది. అది పాపం. తరువాత మత్సరం. అంటే అక్కడ మీకే చెడ్డ కండ్లు అని రాయబడి ఉంటది మత్సరానికి. కింద ఫుట్ నోట్ లో చెడ్డ కండ్లు అని రాయబడి ఉంటది మత్సరం అంటే. అంటే కుళ్ళు. దావీదు ఎదుగుతుంటే సౌలు విషచూపులు చూశాడే, కుళ్ళు. ఆ చెడ్డ కళ్ళు, ఆ కుళ్ళుతో కూడినటువంటి చూపునే మత్సరం అంటారు. ఈరోజు ఎవరైనా బాగుపడుతున్నారనుకోండి, మన మనసు తెలియకుండానే మత్సరపడిపోతుంటది. ఇదిగో చూడు వీళ్ళు ఎలా ఉన్నారో, చూడు వాళ్ళు చూడు ఎంత బాగుపడుతున్నారో, చూడు వీళ్ళు చూడని. ఆ మత్సరం మనలో రానివ్వకూడదు. దేవదూషణ. మనిషికి ఏదన్నా కష్టం వచ్చిందంటే మొదట తిట్టేది దేవుణ్ణి. ఏం దేవుడే లేండి వద్దు. దైవ దూషణ చేయొద్దు. అహంభావం, గర్వం, నాకేంట్రా, మాకు అది ఉంది ఇది ఉంది పొలం ఉంది, కుల, రంగు, ప్రాంతీయ, ధన గర్వం ఉండకూడదు, అహం ఉండకూడదు. నాశనానికి ముందు గర్వం నడుచుద్ది కాబట్టి అహంభావం ఉండకూడదు, అవివేకము ఉండకూడదు. ఈ చెడ్డవన్నీ 23వ వచనం 7:23 మార్కు. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచును. అమ్మా, మలములతో కూడినవి తీసి పారవేయమనడం దేవుడు ఎలాగూ పౌరం గురించి చెప్పాడో, మనం కూడా లోపల ఇన్ని ఉంటాయమ్మా మనకు తెలియకుండా. మన లోపల చాలా మందిలో వాళ్ళకు తెలియకుండా ఇన్ని లక్షణాలు ఉన్నాయో వీటిల్లో. ఇవన్నీ మనలో నుండి పారవేయాలండి. అప్పుడు మనం అర్పించుకున్న వారిగా. ఈరోజు వీటిలో ఒక్కటి మనం పారవేయకుండా నేను అర్పించుకున్నానంటే అది మలముతో కూడిన. దాన్ని కూడా దేవుడు ఏం చెప్పాడు, బూడిదను పారవేసే దగ్గర ఏమన్నాడు, ఎందుకు బూడిద వేసే చోట ఏమన్నాడు. బూడిద ఏంటంటే ఒకటి వెయ్యంగానే దానిలో మారిపోతుంది. ఈ మల పదార్థం వేయంగానే బూడిదలాగా మలం మారిపోయి అది కవర్ చేస్తుంది. కాబట్టి వద్దు, అసలు అది కనబడకూడదు, అది పక్కన పారివేయమన్నాడు. దేవుడు అంత అసహించుకునే ఆ మలముతో కూడిన ఆ పౌరపు అవయవం, ఆ పొట్ట భాగాన్ని ఎంత అసహించుకున్నాడు. మనలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే మనల్ని దేవుడు అసహించుకుంటాడు. లోపల నుండే బయటకు వచ్చి మనుషుల్ని పాపంలోకి తీసుకెళ్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. తరువాత త్వరగా చూద్దాం. లేవియాకాండం 1:17. 3 పారవేయాలి. మలినముతో కూడినవి పారవేయాలి. అతడు 4 దాని రెక్కల సందున దానిని చీల్చవలెను. అతడు కానీ దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను. కానీ కానీ అవయవ అవయవ విభాగములను అవయవ విభాగములను విడదీయకూడదు. ఇక్కడ మీరు యాజకుడు గమనిస్తే చాలమ్మా, రెక్కల సందును చీల్చాలి. ఈ పావురాన్ని ఇది తీసిన తర్వాత పావురపు రెక్కల సందు చీల్చడం అంటే, ఉదాహరణకి పావురం ఎగురుతుంది, దాన్ని తీసుకొని రెక్కల సందుల్లో చీల్చావనుకోండి, ఏమవుతుంది? చీలిపోతుంది. ఎందుకు చీలి? ఇప్పుడు బ్రతుకున్న పావురాన్ని రెక్కల సందు చీల్చావనుకో, ఇప్పుడు రెక్కను పట్టుకొని అట్టన్నావనికి ఏమవుతుంది? ఎగరగలుగుతుంది? ఎగరకుండా కింద పడిపోద్ది. అంటే దాని ఎగురకుండా చేయాలంటే ఏం చేయాలి? రెక్కల సందు దాని చీల్చబడాలి. రెక్కలను అంటే చీల్చాలి. దీని సాదృశ్యం ఏంటంటే, మనిషి ఎలాంటోడంటే, పావురం గనక బ్రతుకున్నప్పుడు దానికి రెక్కలు ఉన్నప్పుడు ఆ రెక్కలు కలిగినటువంటి పావురం ఏం చేస్తుంది? కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు అక్కడ, అంత ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు స్థిరమైనది ఉండదు. మీరు గమనిస్తే పావురాలు ఒక చోట ఉండవు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. కానీ బలిపీఠం దగ్గరికి తీసుకురాబడిన పావురం అలాగున ఎగురుటకు అవకాశము లేదు. అది స్థిరమైనదిగా ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? రెక్కల సందు చేల్చబడాలి. ఈరోజు మనం కూడా చంచలమైన మనస్సుకు ఉంటామండి.
చదవద్దు, సమయం లేదు. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2:2లో ఉంటది. మీరు చంచలమైన మనస్సులో కాక, చంచలం అంటే 2 మనసులు. కాసేపేమో మనం ఎటు ఎగురుతాం అంటే దేవునిలో ఎగురుతాం. అబ్బా! దేవునిలో ఎదగాలి, దేవునిలో ఉండాలని. కాసేపేమో లోకపరంగా ఎగురుతాం. అటు ఇటు స్వభావం పోయి స్థిరమైన స్వభావం, స్థిర బుద్ధి నీకు కలగాలంటే నీ రెక్కల సందు చేల్చబడాలి. దాని అర్థం ఏంటంటే కొన్ని నీకు నువ్వే హద్దు పెట్టుకొని, అదుపు పెట్టుకొని నీవు స్థిర బుద్ధి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. స్థిరులై బ్రతుకుటకు ప్రయత్నం చేయాలి. ఆ పౌరము అవయవాలను విభాగింపకూడదు, విడదీయకూడదు, అన్నీ కలిసే ఉండాలి. పౌరము స్థిర బుద్ధి కావాలంటే అవి అవయవాలు ఎలా కలిసి ఉండాలో మనం కూడా దేవుని సంఘములో అందరూ అవయవములాగా సహవాసంలో సాగిపోవాలి. ఎప్పుడైతే అలా సహవాసంలో మనం సాగిపోతామో, ఎప్పుడైతే సహవాసంలో మనం బ్రతుకుతామో అప్పుడు మనకు స్థిరమైనది ఉంటుంది. ఎందుకు ఈ మార్నింగ్ ప్రేయర్లు, ఎందుకు ఈ సహవాసం అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మీయంగా స్థిర బుద్ధి కలిగి ఉండాలి. వారానికి ఒకసారి వాక్యం వింటే ఈ రోజులో సరిపోదు. ప్రతిరోజు ఎందుకు ప్రేయర్ అంటే ఒక్కరోజు వాక్యం వింటే ఆ రోజుకి పనిచేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు కాలంలో పొద్దున తిన్నారంటే సాయంత్రం వరకు ఆకలి అయ్యేది కాదంట. ఇప్పుడు 10 గంటలకి తింటే 12 గంటలకు ఆకలి అయిపోతుంది. ఫుడ్ కలుషితమైనప్పుడు ఎక్కువ తినడం అవసరం. లేదా ఫుడ్ మనం చుట్టూ తిరిగే వాతావరణంలో మనం కష్టపడే తీరుకి ఎక్కువ తినడం అవసరం. అలాగనే వాక్యం కూడా మనం సహవాసం ద్వారా ఎక్కువ నేర్చుకోవాలి. అమ్మా, సమయం లేక త్వరగా చెప్పాను కానీ 4 అనుభవాలు పౌరపు బలి అర్పణలో 1 తల త్రుంచబడాలి. దాని అర్థం ఏంటంటే సొంత ఆలోచనలు, సొంత చిత్తం చావాలి. 2 పిండబడాలి. పిండబడాలి. మన శక్తి ఉన్నంత వరకు దేవుని పని చేయాలి. 3 పారవేయబడటం. మన లోపల నుండి వచ్చే మలినమైన వాటిని పారవేయాలి. 4 స్థిర బుద్ధి కలిగి ఉండాలి. స్థిర బుద్ధి కలిగి చంచలమైన మనస్సు లేకుండా స్థిరులై బ్రతకాలి. ఆ విధమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడా, అనువాడా, మాట తప్పని వాడా, మహనీయుడువైన దేవా, నీకు వందనాలు. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలు. మలినమైనది ఏదియో మాలో ఉండకుండా, పాడు చేసేవి ఏది మాలో ఉండకుండా స్థిరబుద్ధి మాలో కలిగించండి. అయ్యా, ఈరోజు మేము చంచలమైనటువంటి మనసు కలిగి సాగిపోతున్నాం మేము. అయ్యా, ఆ విధంగా బ్రతకటం అది మాకు ఏ మాత్రం ఆశీర్వాదం కాదయ్యా, ఏ మాత్రం మాకు దీవెన కాదయ్యా. మేము మా బ్రతుకులను సరిచేసుకున్నట్లుగా మీరు కృప చూపించండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. ఏదో నామమాత్రంగా భక్తి చేయడం కాదయ్యా. మా జీవితంలో మా బ్రతుకులు మారాలి, మా ఆలోచనలు మారాలి, మా తలంపులు మారాలి. నీ బలిపీఠం యొద్దకు మేము తీసుకురాబడాలి, మా జీవితాలు సరిచేయబడాలి. ఆ విధమైన కృప మాకు మీరందరికీ అనుగ్రహించి మీరే మమ్మల్ని ముట్టి బాగు చేసి అయ్యా, మా జీవితాలను సరిచేసి మమ్మల్ని స్థిరపరిచి నీ చిత్త ప్రకారంగా బ్రతుకున్నట్లుగా మీరు కృప చూపించమని, వాడుకోమని, నిలబెట్టుకోమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేయండి అయ్యా. ఈరోజు తోడుగా ఉండండి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్.